ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీదొక వ్యక్తిత్వం, నాదొక వ్యక్తిత్వం, మన కెమెరామెన్ గణేష్ది ఒక వ్యక్తిత్వం, అంతే కదా? ముగ్గురు ఉంటే 3 రకాలు, ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 4 రకాలు. అసలు ఈ వ్యక్తిత్వం అనేది ఎలా డెవలప్ అవుతుంది? తర్వాత ఇంకొక అనుమానం నాకు, సత్సంగాలకి వెళ్తూ ఉంటాం, కౌన్సిలింగ్స్కి వెళ్తూ ఉంటాం, పెద్దవాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. అలా విన్నప్పుడు మన తత్వం మారుతుందా, మార్చుకుంటామా, లేకపోతే ఆ సిచ్యువేషన్ వరకే మారుతుందంటారా? చాలా పెద్ద ప్రశ్న జయ. నీ కౌన్సిలింగ్స్కి వెళ్ళి చేస్తామా? అప్పుడప్పుడు తక్కువే, ఏదో నెలలో ఒక 4, 5, 7, 8 అంతే మనం చేసేది. కొంతమంది ఉంటారు జయ, నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, దీన్ని నేను ఎలా మార్చుకోవాలి అని అడుగుతారు. ఇంకొంతమంది ఇది చూడు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవటం ఎలా అని అడిగేది ఒక రకమైతే. చాలా కొద్ది మంది నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్, నేను అసలు కరెక్టేనా, ఈ థాట్ ప్రాసెస్ ఇలా ఉండొచ్చా, అసలు ఎలా మార్చుకోవాలి, ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వాళ్ళు తత్వం మార్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. భూమి మీద 99% ఆడగాని, మొగ్గాని, పిల్లి కానీ, మేక కానీ, ఎలక కానీ, పంది కానీ తత్వం మార్చుకోవడానికి ఇష్టపడరు. నేను ఇలాగే ఉంటా, నాతోటి నువ్వు హ్యాండిల్ చేయి, సావు లేకపోతే నా పద్ధతి ఇంతే ఇంతే. ఖరాఖండిగా పోనీ నోటుతో చెప్పకపోయినా, నోటుతో చెప్పరు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో మనలాంటి వాళ్ళు, నేను ఇంతే, నాకు ఇలాగే వచ్చంటాం, మన స్ట్రైట్ ఫార్వర్డ్ తోటి. కొంతమంది ఉంటారు అట్లాంటివి ఏం చెప్పరు, కానీ వాళ్ళు అలాగే ఉంటారు, క్లెయిమ్ చేయరు, దిస్ ఈజ్ వా మీ అని చచ్చిన ఢంకా బజాయించి చెప్పరు. కానీ వాళ్ళు అదే. స్వభావాలు మారవు. స్వభావం మార్పు ఎప్పుడు కుదురుతుంది? మనం చూడు, ఇంతమంది ఉన్నామా దేశ జనాభా, మనలో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు జయ? అవునండి, చాలా తక్కువ. ఒకప్పుడు ఋషులు మునులు ఒక్కడుండేవాడు, ఊరికి ఒక ఋషి వస్తే ఊరంతా వాడు ఆయన ముందు సాగిలు పడేది. ఏమి ఊరంతా ఋషులు ఎందుకు కాలేదు? ఎవరో ఒకళ్ళు అవుతారు, ఊరంతా వెళ్ళొచ్చు కదా. భలే ప్రశ్న. కృతయుగంలో, ఇప్పుడు కాదు, పోనీ దిక్కుమాలి మన కలియుగంలో ఉన్నాం, మన కర్మానికి అదే కదా. మన ముందు ద్వాపర యుగం ఉంది, అప్పుడు ముళ్ళు ఋషులు యజ్ఞం చేసేవాళ్ళు, తపసమాధిలో ఉండేవాళ్ళు బోళ్ళు మంది ఉండేవాళ్ళు. అంతకుముందు త్రేతాయుగంలోనూ బోళ్ళు మంది ఉన్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గట్రా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఋష్యశృంగుడు, జాబాలి వీళ్ళంతా ఉన్నారు. అంతకుముందు కృతయుగంలో అబ్బో ఎంతమందో. కానీ సామాన్య ప్రజానీకం ఎక్కువ ఉందా, ఋషిగణం ఎక్కువగా ఉందో చెప్పు? సామాన్య ప్రజానీకమే కదా రమ్మగారు. ఋషిగణం చాలా తక్కువ. అంటే వీళ్ళు స్వభావాన్ని మార్చుకోవడానికి సిద్ధపడిన గణం అనమాట. అంతే అంతే. అప్పట్లాగానే ఇప్పుడు కూడా చాలా కొద్ది మంది మెడిటేషన్ చేస్తామని, మెడిటేషన్ శ్వాస తీసుకోవటము, శ్వాస మీద ధ్యాస, ఇంకొకటి ఏదో చేసి మొత్తానికి కోపిష్టితనాన్ని తగ్గించుకుంటారు. కానీ ఏదో పీక్ టైంలో వచ్చేస్తుంది బయటికి, వచ్చేస్తుంది లోపల జంతువు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. మనుషులం కదా. ఈ కంట్రోల్ సాధించడానికి అసలు మన వల్ల అవుతుందా? కాదు. ముందు మన ప్రవర్తనా లోపాలు, మనది తప్పు, మనం సరిగ్గా లేము అనేది గుర్తించరు జనము. ఎవరి స్వభావానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, అంతే కదా. లోకమే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పక్క వాళ్ళని మార్చడానికి ట్రై చేయకూడదు, వాళ్ళ ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటూ పోవాలి. నీ ప్రకారం నీ దారి నువ్వు నడు, నా ప్రకారం నేను నడుస్తా, మన ఇద్దరం కలిసి పక్క పక్కన నడుచుకుంటూ పోదాం. ఇప్పుడు చూడు, భార్య సమస్యలు తగ్గుతాయి అంటారా? చాలా సమస్యలు తగ్గుతాయి జయ. ఇప్పుడు మనం ఎంతసేపు మనం కరెక్ట్, పక్కవాడు తప్పు, మనలాగా పక్కవాడిని మార్చడానికి ట్రై చేయటమే కదా మన సమస్యలకు మూల కారణం. ఎవరి దారిని వారు వెళ్ళమని. భార్య భర్త చూడు, ఎవరి దారిని కొత్త పద్ధతులు తెచ్చేస్తున్నారు రామ్గారు. నీకు అలా అర్థం అవుతోంది, నేను అలా చెప్పట్లా. ఇప్పుడు పిసినారి భర్త, ఖర్చు పెట్టే భార్య, వీళ్ళకి ఏం చెప్తావు? విడాకులు తీసుకోండి, నీ దారి నువ్వు ఖర్చు పెట్టుకో, నీ దారి నువ్వు దాచిపెట్టుకో అని చెప్తావా? అలా కాదు, కలిసి ఏదో సాయిదా వాయిదాగా పొండి, ఆయనకి పిసినారితనం ఎక్కువ, కొన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు, పాప ఆవిడ ఖర్చు పెట్టుకుంటూ చీరలో నగలో కొనిపెట్టిన ఆయన అని చెప్తావా? అంతే కదా. మీ ఇద్దరు కలిసే ఉండండి అని చెప్తావా? లేచకమండి ఎవరి దాన్ని వాళ్ళు అంటామా? అట్లా అన్నాం కదా. వీళ్ళిద్దరూ
రెండో వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి జయ. అది కదా రమ్మగారు ప్రధానం. అర్థమైందా అది ఇప్పుడు లేకపోవడంతోనే కదా సమస్య. నేనే కొత్త సిద్ధాంతం చెప్పట్లేదు, పాత సిద్ధాంతమే ఇది. ఎలాగా సముద్రంలో ఉప్పు, ఆ ఉప్పు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రుచులు ఉన్న ఉసిరికాయని కలపమంటున్నాం. అందులో ఏది లేదు ఇది పెట్టుకో దీంతో, ఇందులో లేనివన్నిటికీ అది వస్తుంది నీకు అని చెప్పుకోవటమే. అంతే రమ్మగారు, కరెక్ట్ అండి. తత్వాలు మారవు. ఎవరి తత్వం వాళ్ళదే. ఒక బుజ్జి కథ చెప్తా చూ, చాలా చిన్న కథ. పూర్వం అంటే సృష్టి ఆదిలో, ఇప్పుడు కాదు ఎప్పుడో, ఆరుని అని ఒక మహర్షి ఉండేవాడు. ఈ ఆరునికి ఆయన అడవిలో కూర్చొని తపస్సు చేసుకునేవాడు. అడవి నిండా జంతువులే, చెట్లు పొట్లు, చిన్న చిన్న పురుగులు గిరుగులు కీటకాలు ఎన్నో. భగవంతుడు అవన్నీ సృష్టించి వదిలిపెట్టాడు. ఆయన అనుకున్నాడు ఇవన్నీ ఎందుకు పుట్టించాడు దేవుడు, ఒక ఆడదాన్ని ఒక మగవాడిని మనుషుల్ని సృష్టిస్తే సరిపోతుంది కదా, అంతే, మనుషులు ఉంటే చాలు, ఓన్లీ మనుషులే కావాలి అని అనుకునేవాడు. అయితే ఒకనాడు ఏమైందట, ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే ఒక పెద్దగా పులిగాండ్రు రింపు వినపడింది. పులి పరిగెడుతోంది. ఈయన అటు ఇటు చూశాడు. ఈయన వెనకాల కాదు, ఆ పులికి ముందు కొంచెం దూరంలో ఒక ఆడ లేడి, అది కూడా వెర్రి పరుగులు తీస్తుంది. ఆ లేడి వెనకాల పడింది పులి. ఈయన ఏం చేశాడు, అయ్యో అయ్యో అది పులి చచ్చిపోతుందేమో అని అనిపించింది ఆయనకి. ఈ పులిని మార్చేద్దాం అనిపించింది. ఆయన తన తపశ్శక్తితోటి ఇద్దరిని, మగ పులిని మగవాడిగాను లేడిని ఆడదానిగాను మార్చేశాడు. పరిగెడుతున్న పులి మగవాడిగా అయిపోయి పరిగెత్తడం మొదలెట్టింది. ఈ పరిగెడుతున్న లేడి ఆడపిల్లగా మారిపోయింది. ఆడపిల్లగా మారాక తొట్టుబడి చెట్టుకు ఆగిపోయింది. లేళ్ళు చెట్ల మధ్యలో ఇలా 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 కాళ్ళు చాచి పరిగెడతాయి. మనుషులకి అట్ట ఎక్కడ వస్తుంది, మనుషులకి రాదు. చెట్టు తట్టుకుని పడబోయింది. ఈ వెనకాల పరిగెస్తున్న మగవాడు గబుక్కుని వెళ్ళి దాన్ని వాటేసుకుని నుంచోబెట్టాడు. పుల్లులు చేస్తాయి ఆ పని, ఏం చేస్తుంది, లటక్కని పట్టుకుంటుంది పులి. వీడు ఆ పని చేయలే, పట్టుకుని ఆపాడు. ఎవరమ్మాయి నువ్వు అన్నాడు. అన్నాక అనిపించింది ఏమిటి ఇది ఇంత అందంగా ఉంది అని. మెల్లిగా ఈ మగవాడికి ఈ అమ్మాయి మీద మోహం పుట్టుకొచ్చింది. ఆ మోహాన్ని వాడు ప్రేమ అనుకున్నాడు. ప్రేమ అనుకుని ఆ అమ్మాయిని నువ్వు నాతో ఉండు అని పిలిచాడు. ఆడెవ్వడూ లేడు, వీడు ఒక్కడే ఉన్నాడు. వీడు చూస్తే మంచి అటాకటా బలంగా ఉన్నాడు. పెద్ద మగ పులి మగవాడిగా మారితే పులికున్న జీవసత్వాలన్నీ మనిషికి రావు కదా. లేడి నాజుకుతనం అంతా అమ్మాయికి వచ్చింది, పులి బలం అంతా అబ్బాయికి వచ్చింది. సరే, ఇద్దరు జతకట్టి అడవిలో ఒక గుడిసెలాగా ఏర్పరచుకుని ఉండటం మొదలుపెట్టాడు. ఈ పులి మగవాడిగా మారిపోయాడు కదా. ఈ మగవాడు మొత్తం అడవంతా వేటాడి దుప్పుల్ని వాటిని వీటిని కుందేళ్ళని పుచ్చుకొచ్చేసేవాడు. పెళ్ళాన్న తినమనేవాడు. అదేమో శాకాహారి లేడు కదా, అదేం చేసేది, ఆకులు అలవలు దుంపలు అవి తవ్వుకుని తినేది. చచ్చిన మాంసాహారం తినేది కాదు, దానికి నచ్చేది కాదు. నేను తెచ్చింది ఎందుకు తినవా హాయ్ అని పొట్టాడేవాడు. కొట్టు తెచ్చేవాళ్ళు ఇద్దరు. అట్లాగే ఏముంది, కొట్టుకు తెచ్చినా పిల్లలు పుట్టడానికి లోటే ఉండదు కదా, వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. కొన్నేమో నాన్నలాగా కొన్నేమో అమ్మలాగా ఉన్నారు. అందులో సంవత్సరాలు గడిచే కొందికి వీళ్ళిద్దరి కొట్లాట ఒక రకంగా తేలలేదమ్మా. నువ్వు అవన్నీ ఎందుకు తింటావు, వాటన్నిటి ఎందుకు చంపుతావంటుంది పెళ్ళాం. ఇవే తిను అని అవే వండుతుంది, చచ్చిన మాంసం వండదు. ఆ మగవాడేమో ఎంతసేపు దుప్పుల్ని కుందేళ్ళని చంపేసి ఎలుగుబంట్లను చంపేసి వాటిని చీరేసి వాళ్ళ మాంసం అంతా పుచ్చుకొచ్చి అది కాల్చి తింటే గానీ నేను నీతో ఉండనంటాడు మగవాడు. బాగుంది. కొట్టుకు చచ్చి 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 చివరికి పిల్లలు కూడా ఇంతంతమంది అయిపోయాక ఓ రోజు మళ్ళీ ఆరుండి దగ్గరకు వచ్చారు. ఇది మాట విందండి, గడ్డిగా అతను తింటుంది, నాకు కూడా అవే పెడతానంటుంది అంటాడు వాడు. ఎంతసేపు రక్త మాంసాలతో తిండండి, అన్నిటిని చంపేస్తున్నాడు దుర్మార్గుడు, వీడితో ఎవడు బతుకుతాడండి అందే ఆవిడ. ఈ గోల పళ్ళైపోయాడు కదా పంచాయతీ. ఎందుకని ఆయన ఏం చేశాడు, వాడిని పులిగాను దీన్ని లేడుగాను మర్చిపారేశాడు. ఇద్దరు చెరోజారును పోయారు. వాళ్ళ పిల్లలు మాత్రం అడవిలో ఉండిపోయారు. స్వభావం మారిందా, స్వరూపాలు మార్చేశాడు. భగవంతుడి రూపంలో ఈయనే భగవంతుడైపోయి, అయినా కూడా పులి వేట క్రూరత్వము, నా మాట నెగ్గాల్సిందే, నేనేది చూస్తే అది నా నోట్లో పడాల్సిందే అన్న లక్షణము వాడికి పోవాల. ఇది ఒక మూల దాక్కుందాము, మూల కూర్చుందాము, నా దారిని నేను ఉందాము అనే ధోరణి దీనికి పోలేదు. మనుషులుగా మారినా కూడా జంతు లక్షణ స్వభావాలు మాత్రం వాళ్ళవి మారలేదు. పిల్లలు పుట్టినా మారలే. ఇప్పుడు ఈ రెండు ఏం చెయ్యొచ్చు, ఆవిడకి ఇష్టం లేదు నేను ఒక్కడనే తింటా అని వాడు అనుకోవచ్చు. వాడికి నచ్చింది వాడికి తింటాలే, నాకు నచ్చింది నన్ను తిన్నిస్తున్నాడు కదా అని అనుకోవాలి. వీళ్ళిద్దరు చూడు రెండో వాళ్ళని యాక్సెప్ట్ చేయలే కదా. అంతే. మీకు స్వభావాలు మీకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం మార్చుకోవాలి, ఇక్కడ మనం స్వభావం మార్చుకోవాలి మొదటిది, యాక్సెప్టెన్సీ కావాలి రెండోది.
ఈ రోజున మనం కొట్టుకు సావడానికి, మన ఇళ్ళందరి ఇళ్లలోనూ డివోర్సులు రావడానికి, ప్రతి సమాజంలోనూ ధనిక సమాజం లేదు, పేద సమాజం లేదు, రెండే కదా సమాజాలు మనకి. అవును. ఒక డబ్బుని వాళ్ళు, ఒక డబ్బు లేని వాళ్ళు. ఈ రెండు చోట్ల కూడా అవతల వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయకపోవటం వల్లే మనకి సమస్యలు. ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా జయదీన్? 100% ఒప్పుకోవాలి రమ్య గారు. ఎలాంటి సమస్యలకైనా సరే, ఏ ప్రాబ్లంకైనా మొట్టమొదటిది వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేయకపోవటమే అతిపెద్ద సమస్య. అంతేనా? అవునండి. ఆలోచించండి, ఎంత చిన్న కథ ఇది. మనతో ఉండే వాళ్ళని మనలాగా మారిపోవాలని కోరుకుంటాం కదా అలా రమ్య ఎలా గారు. కుదురుతుంది? ఎలా కుదురుతుంది? వాళ్ళు వాళ్ళ మనలాగా స్వభావం ఆలోచించరు. కదా అది. అక్కడికి మన కడుపును పెట్టిన బిడ్డలకు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా రమ్మ గారు. వాడు మనలాగానే అంతే, ఉండాలనుకుంటాం. మనలాగానే మాట్లాడాలి, మనలాగానే తినాలి, మనలాగానే బిహేవ్ చేయాలి. అక్కడ ఒక వ్యక్తి, ఒక పర్సన్ అది గుర్తించాం. గుర్తించాం. కొన్ని కామన్ గా సమాజంలో అందరికీ ఉంటాయి జయ. అది ఫాలో అవ్వాలి. అవి కాకుండా వాడి సొంత టేస్ట్లు, వాడి సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచన, ఏ జీవికి ఆ జీవి వేరే కదా. అవును. మనం ఒప్పుకోకపోవటమే సమాజంలో సమస్యలకి. గొడవలకి కారణము, సమస్యలకి మూల కారణం అది. చాలా బాగుంది. మీతో ఉన్న వాళ్ళు పులా లేడా తెలుసుకోండి. పులైతే పులిని పులిగాను, లేడైతే లేడిని లేడుగాని యాక్సెప్ట్ చేసేయండి. గొడవలు ఉండవు. మీరు ఇది కాదన్నా మీరు ఇంకో జంతువు పాల్పడతారు. ఈ జంతువును వదిలేస్తే ఇంకొక జంతువు. ఇంకో జంతువు అదే రకమో, అంతే కదా. అదే రకమో తెలియదు కదా. Yes. అందుకని కొత్త జంతువుల వేటతో కాకుండా భగవంతుడు మనకి ఏ జంతువుతోటి జత కూర్చాడో వాళ్ళతోటి ఉండడానికి ట్రై చేయండి. అద్భుతం.